సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం సభలో సీఎం రేవంత్ భాగోతం బయటపడిందన్నారు. తెలంగాణ ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తే చంద్రబాబుకు పట్టిన గతే సీఎం రేవంత్ రెడ్డికి పడుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీని తెలంగాణ ప్రజలు పాతరేశారన్న జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కూడా రానున్న రోజుల్లో అదే గతి పడుతుందన్నారు. సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీలు జరుగుతున్నాయి, లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకటి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ. ఇంత బహిరంగంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మీ పంచాయతీలే బయట పెడుతున్నాయి మీ దొంగతనాలన్నీ. మేము చేసిన ఆరోపణలు కాదు, ఇందులో ఒక్కటి కూడా. అన్నీ స్వయంగా మీ మంత్రులు మాట్లాడినాయి, మీడియాలో రిపోర్ట్ అయినాయి. ఇలా ఏ ఒక్కటి మాది సొంత కవిత్వాలు కావు. మేమేదో ఆధారం లేకుండా ఆరోపణలు చేసేవి కావు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుండే రెవెన్యూ అవినీతి జరుగుతుంది, మొత్తం భూముల కబ్జాలు జరుగుతున్నాయి అని ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, మీ పార్టీ ఎమ్మెల్యే. ఇంకో ఎమ్మెల్యే ఏమీ లేదు ఈ ప్రభుత్వంలో, మొత్తం మంత్రులు దోసుకోవడం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు దోసుకోవడం తప్ప మాకు ఏం పని లేదు, సావులకు పెళ్లిలో పోవడం తప్ప అని ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడు. ఒక మీడియాలోనేమో మంత్రులు అధికారుల మీద, ఐఎస్ అధికారుల మీద కథనాలు వస్తాయి, దానికి ఆదని చాలా గొప్ప నీతులు వల్లిస్తూ, ఇంకో ఛానల్లో ఒక ఆయన బాధపడుతూ పాపం ఆయన ప్రోధి చేసి పెట్టిన విలువలన్నింటినీ ఎవరో తుంగలో తొక్కుతున్నట్టు ఏడుస్తూ రాస్తాడు ఆ కథనానికి విరుద్ధంగా. దాని మీద ఇలా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏమంటాడు, నేను రద్దు చేయమని కోరడమే కాదు ఆర్డర్ ఇచ్చినా, ఆ టెండర్ను రద్దు చేయమని ఆర్డర్ ఇచ్చినా. ఆయన మాట్లాడిన గంటకి ముఖ్యమంత్రి మాట్లాడి అసలు మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా నడుస్తుంది, నీ పారదర్శకంగా నడిచే ప్రభుత్వం అయితే టెండర్లు రద్దు చేయమని ఎందుకు చెప్తాడు ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎము? ఇంట్లోనే కనబడుతుంది నీ సక్కదనము, నీ డొల్లతనము, నీ దొంగతనము. శాఖ మంత్రి మధ్యాహ్నం రద్దు చేయమని చెప్పినా అని చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమీ లేదు, అంత పారదర్శకంగానే నడుస్తుంది నా పాలనని మాట్లాడతాడు. నీ పాలనే నిజమైతే ఎందుకు రద్దు చేయమన్నాడు ఆయన? చాలా చేస్తావా ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తావా? ఇంత మంచిగా జరుగుతున్న పాలనలో నువ్వు రద్దు చేసి ఎందుకు చెడ్డ పేరు తెస్తావు, నాకు మచ్చ ఎందుకు తెస్తామని? బిడ్డా రేవంత్, నీ బాబు చంద్రబాబు ఇట్నే ప్రగల్భాలు పలికి పత్తా లేకుండా పోయిండు తెలంగాణ నుంచి. తెలంగాణలో పాతలు పెట్టిండ్రు ప్రజలు నీ బాబును, నీ పార్టీని. ఇట్లనే ప్రగల్భాలు పలికిండు. ఎక్కడుంటుంది తెలంగాణ, మగల పుట్టింది పువ్వల పోతుంది, ఇట్లే అహంకారంతోనే. నీ లెక్కనే కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కొన్నాడు చంద్రబాబుని, పాలసీలతో ఎదుర్కొన్నాడు. ఇలాంటి చెత్తవాగుడు వాగలే. నేను పాత్ర పెడతాను ఎప్పుడు అనలే. రాజకీయంగా నీ చంద్రబాబు విధానాలు ఆయన పాత్ర వేసినాయి. తెలంగాణ చేసిన ద్రోహానికి తెలుగుదేశం పాత్ర ఏమన్నది ఇక్కడ. ఈ 2 నాలుకల ధోరణి, తెలంగాణ పైన సవతి తల్లి ప్రేమ కథం చేసినాయి. కేసీఆర్కు ప్రజల్లో ఉన్న అభిమానం యొక్క అధికారం ముందట ఒక చిన్న గడ్డిపోసవి కేసీఆర్ కాలుగోటికి సరిపోవు. నీ అధికార కోటగొలుతుంది. ఒకటి వాస్తవం, చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఏ గతి పట్టిందో నీకు అంతకంటే అధ్వానమైన గతి పడుతుంది.